నమః నమస్తేనండి. అమ్మ ఆరాధనకు స్వాగతం. లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని సదా కోరుకుంటున్నాను. మన వీడియోలో పరమేశ్వరుని రూపాల్లో ఒకరైన నటరాజ స్వామి వారి గురించి, పరమభక్తుడైన మిత్తండి అనే పరమభక్తుడి గురించి, కథ గురించి తెలుసుకుందాము. అయితే అంతకంటే ముందుగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తూ ఉన్నారో ఈ వీడియోను పూర్తిగా చూసి మీకు నచ్చింది అనిపిస్తే మరియు ఉపయోగకరంగా ఉంది అనిపిస్తే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇచ్చే లైక్ వల్ల నాకు ఎంతో యూస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. అంతేకాకుండా మీ అమూల్యమైన అభిప్రాయాలను నాకు కమెంట్ రూపంలో తెలియజేయగలరు. రాజస్వామి రూపంలో ఉన్న పరమేశ్వరుణ్ణి చూసి ఒక మహాభక్తుడు ఇలా అంటూ ఉన్నాడు, స్వామి ఇదేమిటయ్యా, ఎదురుడుగా నిలబడితే చాలు ఎవరినైనా కూడా నీ వశం చేసుకుంటావే, అంతటి పరమయోగీశ్వరుడివి కదా, చిత్రంగా ఇక్కడ ఇలా ఉన్నావేమిటి, అసలు ఒళ్ళంతా ఆ వంకరలేమిటి, ఆ చేతులు చూడు ఎంత చక్కగా ఉండాల్సినవి ఎలా వంకర్లు పోయా ఉన్నాయో, నీ నడుము చూస్తే కొంచెం అటుగా వంగి ఉంది, మరియు నువ్వు నిలబడ్డ తీరైనా సరిగా ఉందా అంటే అదీ లేదు, వంకర్లు పోయింది, కుదురుగా నేల మీదన్న పాదాలు మోపావా అంటే అదీ లేదు, నేల మీద ఆనినట్లుగా ఒక పాదం మీద నిలబడ్డావు, కళ్ళు బాగా తెరిచి చూస్తూ ఉన్నావు కానీ ఆ చూపులు కూడా తిన్నగా లేవు, పైకి ఆకాశం కేసి చురుకుగా చూస్తూ ఉన్నావు, అయితే తల కూడా ఒక పక్కకు వాలి ఉంది, ఇక జుట్టు అంటావా చెప్పనక్కర్లేదు, 4 దిక్కులా కూడా చెల్లా చెదరినట్లయి ఉంది, అసలు ఇదేమి రూపం, అయ్యో ఎలా ఉండేవాడివి, ఎలా అయిపోయావు, ఏమి కష్టం వచ్చిందయ్యా అంటూ కాంచీపురంలో ఒక మహాభక్తుడు చింతాక్రాంతుడయ్యాడు. పరమభక్తుడి పేరు నాట్యమిత్తండి. అతడు ఎదురుగా ఉన్న దైవం వేరెవరో కాదు, సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు. చూస్తూ ఉన్నది సదానంద రూపమైన నటరాజు. తాండవ రూపాన్ని నింగి, నేల, నిప్పు, నీరు, గాలి తానే అయిన ఆ మహాదేవుని దివ్య రూపాన్ని, కాంచీపురంలో కొలువై ఉన్న ఏకాంబరనాథుణ్ణి, సర్వ ప్రాణులను కూడా సదా కాపాడుతూ ఉండే ఏకాంబరేశ్వరుణ్ణి, పరమశివుని తాండవ రూపాన్ని మొదటిసారిగా చూశాడు నాట్యమిత్తండి. చాలా చిత్రంగా ఆలయంలోని పూజారిని అడిగాడు, అయ్యా స్వామివారికి ఏమైంది, ఎందుకలా వంకర్లు పోయి ఉన్నాడు అని. పూజారి వారు నవ్వుకుంటూ తలెత్తి చూశాడు. చాలా పడుతూ ఉన్నాడు నాట్యమిత్తండి. అయితే పూజారికి అర్థమైంది, ఇతనెవరో వెర్రిబాగుల వాడిలా ఉన్నాడని కాసేపు తమాషా చేద్దామని అనుకున్నాడు. నాట్యమిత్తండి వైపు చూసి, అవునవును, శివుడికి ఏదో రోగం పట్టుకుంది, వాత దోషం ఎక్కువైంది, మనం ఇప్పుడే గనక వైద్యం చేయకపోతే స్వామివారికి ప్రమాదమే సుమా, ఏముందిలే పోతుందిలే అని నిర్లక్ష్యం చేస్తే మటుకు చాలా ప్రమాదము, వంకర్లే కాదు ఇక ఒళ్ళంతా కూడా వంకర్లు తప్పవు, కనుక ఈ రోగం గురించి నాకు బాగా తెలుసు, అలాగే దీనికి వైద్యం కూడా నాకు తెలుసు, మంచి ఔషధం ఉంది ఎరుగుదును, కానీ అదేదో నువ్వు తయారు చేయించి పుణ్యం కట్టుకోవయ్యా, ఆమెకి ఒళ్ళంతా పూసి ఈ వ్యాధిని నయం చేసుకోవచ్చు అని అన్నాడు ఇలా కోలంగా. అయితే శివుడి గురించిన ఆదుర్దాలో ఉన్న నమిత్తండి పూజారి విచారంగా అంటున్నాడని గమనించలేదు. పూజారి మాటలు పూర్తిగా నమ్మాడు. అవునా, నిజమా, అయితే ఉండండి, ఒక పని చేస్తాను అని చెప్పి వెంటనే ఇంటికి బయలుదేరాడు. మర్నాడే నిమిత్తండి తన ఇంట్లో ఉన్న అన్ని పదార్థాలను, ధనాన్ని ఆలయానికి పట్టుకొచ్చాడు. వాటిని పూజారి చేతిలో పెట్టాడు. అప్పుడు పూజారి చేతులు పట్టుకున్నాడు. అయ్యా ఇదిగో ఇవి తీసుకోండి, అదేదో ఔషధం మీకు తెలుసన్నారు కదా, దాన్ని తయారు చేసి పని మొదలు పెట్టండి, శంకరునికి పట్టుకున్న ఈ వింత రోగాన్ని చేయండి, నేను నా పెళ్ళాం పిల్లలు అందరము కూడా మీకు దాసులమవుతాము, మీ మనస్సంతా కూడా దాని మీద పెట్టి ఎలాగైనా సరే ఈ రోగాన్ని నయం చేసి పుణ్యం కట్టుకోండి అని ఎంతగానో ప్రార్థించాడు. పూజారి ఈ నాట్యమిత్తండి మాటలు విని, వీడు మామూలు పిచ్చోడు కాదు, మహా పిచ్చోడు అని అనుకున్నాడు పూజారి. మంచిగా ధనం దొరికే అవకాశం వచ్చిందని లోపల సంతోషపడ్డాడు. సరే, ఒక బ్రహ్మాండమైన ఔషధం తయారు చేసి ఇస్తానని ఆ భక్తుడికి భరోసా ఇచ్చాడు. పూజారి తెలివిగా
తన ఇంట్లో ఉన్న ఆముదాన్ని వెచ్చగా కాచి గుడికి తెచ్చాడు. ఇదిగో ఔషధమని ఈ నాట్యనమిత్తండి చేతిలో పెట్టాడు. అది చూడగానే ఈ భక్తుడు సగం భారం తీరినట్లయింది. ఈ తైలంతో పరమేశ్వరుణ్ణి వంకర్లన్నీ పోతాయని నమ్మాడు. నిజంగా పరమభక్తితో దాన్ని కళ్ళకద్దుకున్నాడు. అలా ఆలయంలో ఉన్న తాండవమూర్తికి ఒళ్ళంతా కూడా రుద్దాడు. బాగా మర్దన చేశాడు. వేడి సోకితే శివుడు ఎక్కడ కందిపోతాడోనని ఉమ్మెత్త, తంగేడు, ఆముదము, పండిన జిల్లేడు ఆకులు తెచ్చి ఒళ్ళంతా కూడా పరిచాడు. ఆ పైన ఇసుక తాపడం పెట్టాడు. తన అరిచేతులు బాగా రుద్ది ఆ వేడిమి స్వామివారికి తాకించాడు. ఇలా భక్తుడు గరళకంఠుడికి సపర్యలు చేయసాగాడు. నైవేద్యం కూడా పద్యం చూసుకొని పెట్టడం మొదలుపెట్టాడు. అలా రోజు చేస్తూనే ఉన్నాడు. రోజుకారోజు రోగం నయమై వంకర్లు తీరిపోతాయేమోనని ఆశగా ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ ఎన్నాళ్ళకైనా కూడా ఏ మార్పు శంకరుడిలో కనిపించలేదు. పరమభక్తుడైన నాట్యనమిత్తండి తడిమి మహాదేవుని చూస్తూ ఉన్నాడు. ఎప్పటికయ్యా ఈ రోగం పోయి నీవు బాగా అవుతావు అని ప్రార్థిస్తూ ఉన్నాడు. తైలము బాగా మర్దనం చేస్తూనే ఉన్నాడు. కానీ అతనికి నిరాశ ఎదురైంది. ఎన్నాళ్ళైనా కూడా ఎలా ఉన్నా శివుడు అలాగే ఉన్నాడు. ఇంకేం ప్రయోజనము అని పరమభక్తుడికి మనసంతా కూడా భారమైంది. అయ్యో, ఎన్నాళ్ళు నా ఈ ప్రయత్నం వృధా అయిందే. ఇంకేం చేయను. అయినా నా పిచ్చిగాని ఈ అడవి ఆకులు, వేళ్ళు, నూనెలు నా స్వామి జబ్బును నయం చేశాయా? అనవసరంగా ఇప్పటికే కాలం వెళ్ళదీశాను. ఇక ఇలా చూస్తూ ఉండలేను. నేనే ఈ రోగానికి వైద్యం కుదురుస్తాను. ఏమీ లేదు. నేను పోవడం ఒకటే మార్గము. నిజానికి శివాజ్ఞ ఇలానే ఉంది కాబోలు అనుకుంటూ ఒక నిశ్చయానికి వచ్చాడు నాట్యనమిత్తండి. శివుడి సమక్షంలో నిలబడి ఉన్నాడు నాట్యనమిత్తండి. శంకర, ఇదిగో నా తలను నరుక్కుంటూ ఉన్నాను. నిన్నిలా చూస్తూ ఉండటము కంటే నేను చావటమే నయం కదా అంటూ తల నరుక్కోబోయాడు. వెంటనే పార్వతీకాంతుడు, భక్తవత్సలుడు, నాట్యలోలుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రేమతో ఈ నాట్యనమిత్తండిని కౌగిలించుకున్నాడు. నాయనా మిత్తండి, నాపై ఎంత ప్రేమ నీకు! నన్ను కదిలించావయ్యా. నన్ను కదిలించింది. నిన్ను మించిన భక్తులెవరు? నీకోసమే వచ్చాను. ఏమి కావాలో కోరుకో, ఇస్తాను అని అన్నాడు. ఈ నాట్యనమిత్తండి స్వామి అంటూ పరమశివుడి పాదాల మీద పడి మొక్కాడు. దేవదేవ, నాకే వరాలు వద్దు. ఇదిగో నీ శరీరం పూర్తి వంకర్లు పోయి అలా పూర్తిగా వంకర్లు పోకముందే మహాదేవ, నీ చక్కటి రూపం నీకు రావాలి. ఎప్పటిలాగా నీవు నాకు అగుపించాలి. అది చాలు స్వామి అని ప్రాధేయపడ్డాడు. కారుణ్యమూర్తి అయిన పరమేశ్వరుడు చిరునవ్వు నవ్వి, నాయనా, అది నా తాండవ రూపము. నాట్యం చేస్తున్నప్పుడు నేను అలా ఉంటానే తప్ప అవి వంకర్లు కావు. నేను ఒక్కసారి డమరుకాన్ని మ్రోగించాను అంటే సర్వము లయమవుతుంది. అప్పుడు నా పాదాన్ని ఆకాశం వైపు ఎత్తుతాను. అప్పుడు నక్షత్ర పంక్తులన్నీ కూడా రాలిపడతాయి. నా మహోద్రేకమైన చూపులకు హరిబ్రహ్మాదులు కూడా హడలిపోతారు. గంటలు గణగణం మ్రోగుతూ ఉండగా పార్వతీదేవి శరీరంలో సగం పొదివి ఉంటాను. అప్పుడు కలిగే నా చేతి తాకిడికి దిక్కులన్నీ కూడా చెదిరిపోతాయి. నా ఉచ్ఛ్వాసకు సముద్రాలు ఇంకిపోతాయి. నిశ్వాసానికి అగ్నులు చల్లారిపోతాయి. నేను వేసే అడుగుల తాకిడికి భూమి అంతా కూడా పొడి పొడి అయ్యి ధూళి రేపుతుంది. అతివేగంతో నృత్యం చేస్తూ గిర్రున తిరుగుతూ నేల మీద నేను పాదం మోపగానే దిగ్గజాలు నిలదొక్కుకోలేక కుంగిపోతాయి. టంకార ధ్వని వలన కులగిరులు చూర్ణమైపోతాయి. మునివ్రేళ్ల మీద నిలబడి నాట్యం చేస్తూ ఉంటే భూమిని మోస్తూ ఉన్న కూర్మం గిజగిజలాడిపోతూ ఉంటుంది. అలా నా నాట్య వేగానికి చిందరవందరైన నా జట తాకిడి వల్ల ఆకాశం బద్దలవుతుంది. నాట్య ఉద్ధృతికి తట్టుకోలేక వాసుకి సర్పము వేడి బుసలు చిమ్ముతూ ఉంటుంది. అలా దాంతో నుదుటన ఉన్న నేత్రం నుండి పువ్వుగల మంటలు పైకి లేస్తాయి. ఆ వేడికి తల మీద ఉన్న చంద్రుడు సగం కరిగిపోతాడు. అప్పుడు చంద్రుని నుండి అమృతము కిందికి పారుతూ ఉంటుంది. ఆ అమృతం వల్ల నా మెడలోని కపాలాన్ని జీవాన్ని పొందుతూ ఉంటాయి. అవి భూషణాలై ఉప్పుతూ ఉంటాయి. సురాసురుల కపాలాలన్నీ కూడా నన్ను ప్రార్థిస్తూ ఉంటాయి.
ప్రమదగణాలు పరమోత్సాహంతో నన్ను కీర్తిస్తూ ఉంటారు. అలా మహా ఉత్సాహంతో ఆనంద తాండవం చేస్తూ ఉంటాను. ఆ రూపాన్ని నా భక్తులు పరమ ప్రీతితో ఆరాధిస్తూ ఉంటారు. అది నా తాండవ నృత్యతత్వము, సర్వమంగళకరము. ఇది తెలియక నీవు ఎంతో బాధపడ్డావు. నీకున్న అనురాగము, నీ అమాయకపు భక్తి చూస్తే నాకు పరమ సంతోషంగా ఉంది అని చెప్పి పరమశివుడు నాట్యనిమిత్తండిని తన బంగారు విమానంలో కైలాసానికి తీసుకువెళ్ళాడు మరియు సాయుధ్యాన్ని ప్రసాదించాడు. శివతాండవ నృత్యతత్వం అంటే లోక కళ్యాణమే అనని గ్రహించిన నాట్యనిమిత్తండి జన్మధన్యము. ఆ తాండవమూర్తిని పరమ ప్రేమతో దర్శించి స్మరించి మనము కూడా ధన్యం చేసుకుందాము. అతడే శివుడు, అతడే భవుడు. మహాశివరాత్రి రోజు విష్ణుక్రాంతలతో పరమేశ్వరుణ్ణి అర్చిస్తే పుణ్యం లభిస్తుంది అని అంటుంటారు మన పండితులు. విష్ణుక్రాంత వృక్షం యొక్క గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. మహావిష్ణువు వరంతో జన్మించిన వృక్షము. పరమేశ్వరుడితో పాటు దేవతలందరికీ కూడా ప్రీతికరమైన పత్ర పుష్పాలను అందించే వృక్షము. తన పుష్పాలతో శనీశ్వరుడిని పూజించినంతనే సకల శనిగ్రహ దోషాలను తొలగించే వృక్షము ఈ విష్ణుక్రాంత వృక్షము. కాలం నుంచే పూజలకు అవసరమైన పత్ర పుష్పాలను అందిస్తూ భగవంతుడికి ప్రీతికరమైన వృక్షాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందిన ఈ విష్ణుక్రాంత వృక్షాన్ని గురించిన ప్రస్తావన భారత రామాయణాలు, విష్ణు పురాణాలతో పాటుగా వివిధ వ్రత గ్రంథాలు, ఆయుర్వేద గ్రంథాలలో కూడా ఉంది. విష్ణుక్రాంత వృక్షము ఆవిర్భావానికి సంబంధించిన ఒక పురాణ కథను గురించి ఇప్పుడు తెలుసుకుందాము. విష్ణువుతో ముడిపడి ఉంది ఈ కథ. పూర్వము శంకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. సకల లోకాలను కూడా తన పాదాక్రాంతం చేసుకోవాలని భావించిన శంకాసురుడు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని గురించి తపస్సును ప్రారంభించాడు. అలా కఠోర తపస్సు చేసిన తర్వాత తపస్సును మెచ్చిన ప్రత్యక్షమై బ్రహ్మదేవుడు అనేక వరాలను ప్రసాదించాడు. వరగర్వితుడైన శంకాసురుడు చివరికి దేవతలపైనే దండెత్తి విజయాన్ని సాధించాడు. అలా దేవతలందరూ కూడా పారిపోగా ఈ శంకాసురుడు వేదాలను స్వాధీనం చేసుకున్నాడు. అలా వేదాలు తన వద్ద ఉన్నాయి కనుక సృష్టికర్త ఇక సృష్టి చేయలేడు. కాబట్టి ఇక తనను అంతమొందించేవాడు జనించడు, ఇక తనకు మరణం లేదు అని ఈ శంకాసురుడు విర్రవీగసాగాడు. తో దేవతలందరూ కూడా వైకుంఠానికి చేరుకుని వేదాలను రక్షించమని శ్రీ మహావిష్ణువును కోరారు. అప్పుడు వారందరి కోరికలను మన్నించిన శ్రీ మహావిష్ణువు సముద్ర గర్భంలో దాగిన శంకాసురుడిపైకి దండెత్తాడు. వారిద్దరి మధ్య యుద్ధం జరిగి చివరకు శంకాసురుడి బలం సన్నగిల్లింది. ఇక మరణం తప్పదు అని భావించిన శంకాసురుడు శ్రీ మహావిష్ణువును ప్రార్థించగా శంకాసురుడిని ఒక వృక్షంగా ఆవిర్భవించి దేవతలకు ప్రీతికరమైన పత్ర పుష్పాలను అందిస్తూ ఉండాలని ఆయన వరమిచ్చాడు. అలా ఆవిర్భవించిందే అలా విష్ణుక్రాంత వృక్షము. ఈ చెట్టును వాడుకలో శంకుపూల చెట్టు అని పిలుస్తూ ఉంటారు. విష్ణు ప్రసాదించిన వరం వల్ల జనించిన చెట్టు కనుక దీనికి ఆయన పేరు మీదనే విష్ణుక్రాంత వృక్షము, విష్ణుక్రాంతి వృక్షము అనే పేర్లు ఏర్పడినట్లు కథనము. మన సంస్కృతంలో విష్ణుక్రాంతి, శ్రీకర్ణిక అనే పేర్లను కలిగిన ఈ వృక్షము ఆంగ్లంలో విక్టోరియా అని, హిందీలో విష్ణుక్రాంత్ అనే పేర్లను కలిగింది. ఈ పుష్పించే జాతికి చెందిన విష్ణుక్రాంత వృక్షము గుబురుగా పెరుగుతుంది. దీని కొమ్మలు తీగల్లాగా ఉంటాయి. దీనికి ఆకులు, కాండము ముదురు ఆకుపచ్చ రంగులో దీని పుష్పాలు నీలిరంగులో ఉంటాయి మరియు శంఖాకారంలో పుష్పాలు ఉండటం విశేషము. ఈ విష్ణుక్రాంత చెట్టు ఉన్న చోట దేవతలందరూ కూడా కొలువుదీరి ఉంటారు. ఇందుకు కారణము సకల దేవతలకు ఇష్టమైన పత్రాలను, పుష్పాలను ఈ చెట్టు అందిస్తూ ఉంటుంది. మరియు వినాయకుడికి చేసే ఏకవింశతి పత్ర పూజలో ఉపయోగించే 21 పత్రాలలో ఈ విష్ణుక్రాంత పత్రము ఒకటి. వినాయక చవితి వ్రతంలో భిన్నదంతాయ నమః విష్ణుక్రాంత పత్రం సమర్పయామి అని పూజిస్తూ ఉంటారు. కనుక సకల దేవతలు కూడా ఈ విష్ణుక్రాంత పత్రాలు, పుష్పాలు ప్రీతికరమైనవి. వాటితో వివిధ దేవతలను పూజించడం వల్ల మేలు జరుగుతుందని పెద్దలు చెబుతూ ఉంటారు. ఈ శివరాత్రి రోజున పరమేశ్వరుని ఈ పుష్పాలతో పూజించడం వల్ల వివాహాలు ఆలస్యమవుతున్న వారికి
శీఘ్రంగా వివాహాలు కుదురుతాయని నమ్మకము. వారము లేదా శుక్రవారం రోజున శ్రీ మహాలక్ష్మీదేవిని విష్ణుప్రియాయై నమః అనే విష్ణుక్రాంత పత్రము పూజయామి అనే నామంతో ఈ విష్ణుక్రాంత పత్రాన్ని సమర్పించి పూజించడంతో పాటు శంకు పుష్పాలను అమ్మవారికి సమర్పిస్తే మనకు కల సకల దారిద్ర్యాలు తొలగి సంపదలు చేకూరుతాయి. ప్రతి సోమవారం నాడు ప్రదోష సమయంలో పరమేశ్వరుడిని గౌరీ ప్రియాయై నమః విష్ణుక్రాంత పత్రం సమర్పయామి, ధ్వనినే నమః గిరికర్ణికా పుష్పం సమర్పయామి అనే మంత్రాలను పఠిస్తూ ఈ విష్ణుక్రాంత పత్ర పుష్పాలను సమర్పించినట్లయితే అపమృత్యు భయము, అనారోగ్య సమస్యలు తొలగిపోయి ఆయురారోగ్యాలు వృద్ధి చెందుతాయి. ఈ శంఖ పుష్పము నీలిరంగులో ఉంటుంది కాబట్టి ఈ నీలిరంగు శనిదేవుడికి ఇష్టమైనది. ఈ శనివారం రోజున శనిదేవుడికి శంకు పూలను సమర్పించి నల్లని ద్రాక్షను నివేదన చేసి నమస్కరించుకోవడం వలన సకల శని బాధలు తొలగిపోతాయి. అలాగే శంకు పుష్పాలు విష్ణుక్రాంత పత్రాలతో శ్రీ మహావిష్ణువును, నరసింహస్వామిని, అనంత పద్మనాభ స్వాముల వారిని పూజించడం వల్ల కూడా శుభ ఫలితాలు కలుగుతాయి. పత్ర పుష్పాలతో నిండి ఉన్న విష్ణుక్రాంత వృక్షానికి నీరు పోసి నమస్కరించడం వల్ల సకల దేవతానుగ్రహం లభిస్తుంది. ఈ శంఖు పుష్పానికి వృక్షానికి ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాధాన్యత కలిగిన ఈ విష్ణుక్రాంత వృక్షానికి వైద్యపరంగా కూడా ప్రాధాన్యత ఉంది. ఈ విష్ణుక్రాంత వృక్షము సమూలంగా తెచ్చి కడిగి గొట్టి రసం తీసుకుని ఉంచి ఆ రసాన్ని 1/2 టీ స్పూన్ నీటిలో వేసి మరిగించి సేవిస్తే మలమూత్రాది సమస్యలు తొలగిపోయి జీర్ణ వ్యవస్థ, మూత్రపిండాలు శుభ్రపడతాయి. అలాగే చూర్ణం చేసుకుని ఉంచుకొని దానితో కషాయం చేసుకుని సేవిస్తే సకల జ్వరాలు తగ్గిపోతాయి మరియు శరీరంలోని కఫం తగ్గుతుంది. కాకుండా థైరాయిడ్, బొల్లి, వివిధ చర్మ వ్యాధులు, పార్శ్వపు నొప్పి, ఆస్తమా వంటి వ్యాధుల నివారణ కోసము చేసే ఆయుర్వేద ఔషధాల్లో దీనిని ఉపయోగిస్తూ ఉంటారు. ఎన్నో ఆధ్యాత్మిక ఆరోగ్య ప్రయోజనాలను స్వంతం చేసుకుంటున్న ఈ విష్ణుక్రాంత వృక్షాన్ని, శంఖపూల వృక్షాన్ని అందరూ కూడా పెంచుకొనవచ్చును. కదా ఫ్రెండ్స్, ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.